నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. స్టూడియోలో మన ముందు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం. మన జరిగిన భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఏదైతే మన జరిగిందో ఈ ఘటనకు సంబంధించి షారుఖ్ ఖాన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఏంటి మీరు చెప్పండి సార్. షారూఖ్ ఖాన్ వాళ్ళ నాన్న కరాచీ, పాకిస్తాన్. తనకి పాకిస్తానీ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. లండన్లో తను వెళ్ళినప్పుడు రావిల్పిండి నుంచి ఒక స్నేహితుడు కూడా వచ్చాడు. చాలా బాగున్నారు వాళ్ళు. తను కూడా బాల్యంలో ఉన్నప్పుడు చాలాసార్లు పాకిస్తాన్ వెళ్ళి రావడం జరిగింది. ఎందుకంటే తనకు సంబంధికులు కొంతమంది అక్కడ ఉన్నారు కరాచీ. సో అది తను చెబుతూ వీడియో చేశాడు. ఎప్పుడంటే ఆ టైంలో యుద్ధం ఏం లేదు. ఇండియా పాకిస్తాన్ బాగానే ఉందాం. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లు అయ్యి పాకిస్తాన్ వాళ్ళు కూడా మన ఇండియాకి వచ్చి మన ఉప్పల్ చేయడంలో కూడా ఆడారు. మా ఇక్కడే ఉన్నారు పార్కయత్లో వెళ్ళారు. అంటే ఈ సంబంధాలు కొనసాగే టైం అన్నమాట. ఆ టైం కాస్త కొంచెం ముందే హిందూ ముస్లిం బాయ్ ఎవరు కొట్టుకోవద్దు, మనం పాకిస్తాన్ కూడా మన శత్రు దేశం ఏం కాదు, ఎందుకో వాళ్ళు అలా తయారవుతున్నారు, ఉగ్రవాదం మానండి, బాగుండండి, మా కాశ్మీర్ని మాకు ఇచ్చేయండి, ఇట్లాంటి కొంచెం ప్రజెంట్ అంటే పాకిస్తాన్ ముఖ్యమంత్రిని మన ప్రధానమంత్రి కూడా కలిసి అదేంటిది కొన్ని విషయాలు చర్చించినప్పుడు ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేద్దాం అన్నప్పుడు షారూఖ్ ఖాన్ చేసినటువంటి ఒక వీడియో. అప్పుడు షారూఖ్ ఖానే కాదు, ఎవరైనా సరే అందరూ అలాగే మాట్లాడారు. ఆ టైంలో అతను చెప్పినటువంటి మాటలు ఏంటంటే, మనకు చాలామంది నటినట్లున్నారు, పాకిస్తాన్ నుంచి వచ్చిన సింగర్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు, మన సినిమాలు కూడా వాళ్ళు అక్కడ బాగానే ఆదరిస్తున్నారు. ఇట్స్ ఓకే, మంచి రిలేషనే. పాకిస్తాన్కి ఇండియాకి పెద్దగా అంటే గొడవలు అయితే పెద్దగా ఏం లేవు. ముఖ్యంగా ఈ రాజకీయ నాయకుల వల్ల అప్పుడప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి. అంటే రాజకీయ నాయకుల వల్ల అంటే ఫర్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ట్రంప్ కోపం వచ్చో నిర్ణయం తీసుకుంటే, బైడెన్ కోపం వచ్చో నిర్ణయం తీసుకున్నా, పక్కన పుతిన్కి కోపం వచ్చో నిర్ణయం తీసుకున్నా, ఆ కిమ్ వాడెవడో ఉంటాడు కొరియాకడు, వాడికి ఏదన్నా నిర్ణయం తీసుకున్నా దేశాలు నాశనం అవుతాయి. అంటే వాళ్ళ మైండ్ని బట్టి, అంటే ఎవరినో ఒక మనిషిని తెచ్చి అధినేత అని పెడతావు, వాడి మైండ్ దేశంలో ఉన్న ప్రజలందరి మైండ్ లాగా వాడి మైండ్ ఉండదు. సగం మంది ఓటేస్తే గెలిచినోడు వీడు, ఆ సగం మంది కంటే ఓ 4 ఓట్లు ఎక్కువ పడితే వీడు వచ్చాడు. అంత వ్యతిరేకించే వాళ్ళు కూడా ఎంతమంది ఉంటారు కదా. అంటే అందరి గొంతు వీడైతే కాదు, కానీ వాడు తీసుకునే నిర్ణయాలే ఫైనల్ అవుతాయి. అలా వాడు ఇప్పుడు మన ట్రంప్ 100ని పంపాడు, పొమ్మన్నాడు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పిచ్చి అదేంటది. ఇప్పుడు రష్యా వాడు ఆ ఉక్రెయిన్ మీదకి వెళ్ళాడు, ఆ జెలెన్స్కీ నేను వదలను అంటాడు. ఇంకేవో 2 దేశాలు వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు బాంబులు వేసుకుంటూ పోతాను. అంటే ఆ అధినేతలు మాట్లాడేవి అవతల వాళ్ళకి గాలి, ఆ యుద్ధాలు జరుగుతాయి. సేమ్ ఇప్పుడు బాహుబలి గురించి సినిమాకి వద్దాం మనం కాసేపు సరదాగా. ఇప్పుడు ఆ కిలికిలి గడవడేవాడు కాలకేయ, అవునా, వీళ్ళు చర్చలు జరపడానికి వచ్చారు. వాడైనా సరే ఒక మాట అన్నాడు, ఏమని, నీ రాజ్యాన్ని చేజిక్కించుకుంటా, నీతో నేను బిడ్డని గంట, వాడిని రాజుని చేసుకో, నువ్వే అవతివే అన్నట్టు మాట్లాడాడు. అందుకు కదా బాహుబలి యుద్ధం జరిగింది. అదే వీడు శాంతి చర్చలకు వచ్చినప్పుడు సరే మీ బతికేరా మీ బతకండి, మా సావేదం ఏం చేస్తాం, ఎటోలో మాట వెళ్ళిపోదాం, హాయిగా ఉందాం అని వీళ్ళు అనుకుంటే అయిపోయేది. సో ఇక్కడ ఈ హెడ్ వల్ల కదా యుద్ధం జరిగింది. వీడి మైండ్ సెట్ అందరికి ఉండకపోవచ్చు. వీడు వద్దు అంటే వాళ్ళందరూ వింటారు, వీడు చేద్దామంటే వీళ్ళందరూ వచ్చేస్తారు. సో షారూఖ్ ఖాన్ చెప్పిన ఎగ్జాంపుల్ అలాంటిది. అతను ఎవరిని నిందించలేదు బేసిక్గా. అంటే ఈ అధినేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మైండ్ సెట్ మీదే యుద్ధాలు ఆధారపడి ఉంటాయి. అంతేకాని మనుషులు పాపం అందరూ ఒకటే. ఇక్కడ ఎలాగైతే గాలి నీరు వెలుతురుతో బతుకుతున్నారో అక్కడ కూడా గాలి నీరు వెలుతురుతో బతుకుతారు. ఈ అధినేత ఎవడైతే రమణ యుద్ధం చేస్తే పదం వచ్చేస్తారు. వాడు ఎప్పుడైతే ఏ యుద్ధం లేదేం లేదు కూర్చోండి అంటే కూర్చుంటారు. వీడు చెప్పినట్టు వాళ్ళు చేస్తారు. వీళ్ళు కరెక్ట్ ఉండాలి అన్నట్టుగా ఒక మాట చెప్పాడు. అది నువ్వు రాజుల కాలానికి అన్వయిస్తే అది నీకు కరెక్టే. ఇప్పుడు దేశాలు అయిపోయాయి కాబట్టి నీకు అదేదో ఇంకోలా కనపడింది. ఒకప్పుడు రాజులు ఉన్నప్పుడు యుద్ధాలు వద్దు, శాంతి చర్చలు అంటే ఆ 2 రాజ్యాల మధ్య ఫ్రెండ్షిప్ ఉంటుంది. మూడోడు విండు లేదు నేనంటే అప్పుడు వాడు ఈ రాజ్యం మీదకి వెళ్తే వీడొచ్చి వీడికి హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు కూడా అంత ఒక దేశం మీద ఇంకో దేశం యుద్ధానికి వెళ్తే ఒక దేశం హెల్ప్ చేస్తుంది, ఇంకో దేశానికి హెల్ప్ చేస్తుంది. ఇట్లా ఏవేవో జరుగుతూ ఉంటాయి. అట్లాంటి ఒక ఎగ్జాంపుల్ షారూఖ్ ఖాన్ చెబితే అది ఇప్పుడు తీసుకొచ్చి అప్పుడు ఎప్పుడో ఈయన మా నాన్న పాకిస్తాన్ అన్నాడు, ఇప్పుడు మనం పాకిస్తాన్లో అందరినీ పంపించేసాం కదా మొన్న, షారూఖ్ ఖాన్ కూడా పంపేయండి, ఆయన అవసరం లేదు, ఆయన ఉగ్రవాది, ఆయన తీవ్రవాది, ఆయనకు పాకిస్తాన్ అంటే ఇష్టం, ఇట్లా చేశాడు అంట. ఆ యుద్ధం మన మోడీ వల్లే వచ్చిందంట చెప్పారు. ఆయన అప్పుడు మోడీ ఉన్నాడో లేడో కూడా నాకు తెలియదుమా ఆయన మాట్లాడినప్పుడు. ఇప్పుడున్న రాజకీయ నాయకులకు అది అనువదించి
దాన్ని అలా బాగా వైరల్ చేస్తారు. సరే వైరల్ చేస్తారు, ఇప్పుడు ఏంటి షారూఖ్ ఖాన్ చంపేద్దామా, ఓ చెట్టు కట్టేసి తల నరికేద్దామా? మరి ఏం కావాలి వీళ్ళకి? ఆ, ఎందుకు ఇప్పుడు వాళ్ళ డాడీ పాకిస్తాన్ అయితే ఏంటి, ఒకప్పుడు అప్పుడు ఎప్పుడు అదంతా కలిసే ఉండేమా. సింధు ఇప్పుడు పాకిస్తాన్లే, పాకిస్తాన్ ఇప్పుడు. మన జాతీయ గీతాలు ఇంకా సింధు ఉంది, పంజాబ్ సింధు, గుజరాత్ మరాత్. కానీ ఇప్పుడు లేదు సింధు, అటు వెళ్ళింది, మనకు కొంచెం ఉంది. సింధ్ అనే ప్రాంతం ఉంది చూసావా, అక్కడే ఉంది, కరాచీలో అటు సైడ్ ప్రాంతం అది సింధూర్. ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు పెట్టారు అంటే కాశ్మీర్ ఇక్కడ ఉంది కాబట్టి ఇండియాకి. చాలామంది సింధూరాన్ని పవిత్రంగా చూస్తారు భారత స్త్రీలు. అక్కడ కొంతమంది మహిళలు వాళ్ళ భర్తల్ని కోల్పోవడానికి వచ్చారు కాబట్టి ఆ పేరు అలా పెట్టారు. సరే ఏదేమైనా కూడా వాట్ ఎవర్, ఎప్పుడో మాట్లాడిన మాటల్ని తీసుకొచ్చి అప్పుడు కూడా తనదేం తప్పుగా అనలా. పాకిస్తాన్ జయ్యి, అసలు పాకిస్తానే ఒక పెద్ద దేశం, మీరందరూ వేస్ట్, ఇండియా కాదు, ఇట్లాంటి వాక్యాలు ఏమి చేయలే తను. ఊరికే ఎందుకు తీసుకొస్తున్నారు అంటే, ఒక ముస్లింగా కనిపిస్తే వాడిని ఎందుకు ఉగ్రవాదిలా చూస్తున్నారు, ప్రతి ఒక్కరిని ఎందుకు అలా చూస్తున్నారు, తప్పది. కోర్స్ యుద్ధం జరుగుతుంది, అవతలోడిక సిగ్గు లేదు బుద్ధి లేదు. వాడిని మొన్న హెచ్చరించినా సరే వాడు మళ్ళీ కాల్పులు జరిపాడు. ఫస్ట్ వచ్చింది వాడే, టూరిస్టులను చంపేశారు. టూరిస్టులు ఎక్కడికన్నా ఎందుకు వెళ్తారమ్మా, చచ్చిపోవడానికి వెళ్ళరు. ఇక్కడ మనం బాగా పనిచేసి ఒక 5 రోజులు ఎక్కడికన్నా వెళ్దామా అని అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు అనిపిస్తుంది, అరే పాపం వాటర్ ఫాల్లో కొట్టుకుపోయారంట, నదిలో పడవ మునిగిపోయిందంట అంటే బాధేస్తుంది. అరే పాపం వాళ్ళు పని కట్టుకొని చావడానికి వెళ్ళాడు వాడు అన్నట్టు ఉంటుంది. అక్కడ ఏదైనా ప్రకృతి విపత్తు జరిగి సునామీ వచ్చో సరే అవన్నా ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏంటి, వీళ్ళు ఎవడో వచ్చి కాల్చాడు, నువ్వు హిందువా అని చెప్పి కాల్చాడు, తప్పు కదా అది, చాలా పెద్ద తప్పు, వాడు చేసిన చాలా పెద్ద నేరం, క్షమించరాని నేరం. కాబట్టి వీళ్ళు దానికి సమాధానం చెప్పారు, చెప్పకపోతే చేతగాని వాళ్ళు అంటారని. సరే వాడు ఊరుకోవాలి అక్కడికి, మళ్ళీ రాత్రిపూట ఆ ఊరోళ్ళని కాల్చాడు. ఆ ఊరోళ్ళని కాలిస్తే ఏం వచ్చిందో తెలియదు. మళ్ళీ మన వాళ్ళు ఉండలా, ఇంకా వెంటనే ఉగ్రవాద స్థావరాలన్నిటి మీద నిఘా పెట్టారు. ఇప్పుడు వణుకుతున్నాడు, అయ్యో ఏం చేయాలో అర్థం కావట్లేదండి. మరి ఎందుకు రావడం, ఎందుకు అంత బలం లేనప్పుడు? అవతలోని వీళ్ళు ఎలా ఉంటారు తెలుసు, ఉగ్రవాదులు, వాడు చచ్చినా పర్లా, బెల్ట్ కట్టుకొని 100 మందిని చంపేయాలి. ఇప్పుడు మరి ఒక ఉగ్రవాది దేశం, మన దేశం నాశనమైన పర్లా, చుట్టుపక్కల దేశాలని నాశనం అవ్వాలని కోరుకోదు. అప్పుడు న్యూక్లియర్ బాంబులు అలాంటివి వేస్తే ఎంతవరకు నష్టం ఉంటుంది. అది ఉగ్రవాదులతో భయం. అందుకని చెప్పి ఎంత కాదన్నా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేయాలి, లేదా వాళ్ళకి దూరంగా ఉండాలి, ఇంతవరకే. సో మన వాళ్ళు అట్లాంటివి చేసినప్పుడు ఆ ఉగ్రవాదులందరూ ముస్లింలు అయినంత పాత్రాన మన దగ్గర ఉన్న ముస్లింలను కూడా అలా చూడడం, ఓల్డ్ సిటీకి వెళ్ళినప్పుడు అందరినీ ఉగ్రవాదులు అనడం, తీవ్రవాదులు అనడం తప్పది. ఇలాంటివి ఎప్పుడూ చేయకూడదు. ఏమిటి అలా అని షారూఖ్ ఖాన్ని కూడా విమర్శించడం ఇంతటితో ఆపేద్దాం. వీళ్ళు ఆగట్లా, ఎంతసేపు వైరల్ చేసి సరే పోనీలే. ఇప్పుడు ఏంటి ఓవరాల్ నీకు ఏం కావాలి? షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ అందరిని తీసి ఊరేసి చంపేద్దామా చెప్పు, అప్పుడు సాటిస్ఫై అవుతారా? పోనీ ఏం కావాలి? వాళ్ళు మనోళ్ళే కదా, వాళ్ళకి ఏమన్నా దేశం మీద ప్రేమ లేకుండా, వాళ్ళ సినిమాలు కూడా మొన్న జవాను, పఠాను, ఇండియన్ ఇట్లాంటివే తీస్తున్నారు. ఎందుకు ఇంకా పడి చేస్తున్నారు?